అండి, మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే ఇంట్లో కాకరకాయ కారం అయితే చేశాను. ఇదైతే చాలా బాగుంటుంది. ఒకసారి వీరు కూడా చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే కాకరకాయలని పొట్టు తీసేసి రౌండ్ గా కట్ చేసుకొని గిన్నెలో వేసుకొని ఓ పసుపు ఉప్పు వేసేసి కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత 4 ఉల్లిపాయలు, ఒక 10-15 ఎండుమిరపకాయలు, ఒక కొద్దిగా జీలకర్ర, ఒక 10 వెల్లుల్లి రెక్కలు కొద్దిగా వేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకొని కొద్దిగా బెల్లం వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. స్టవ్ మీద కళాయి పెట్టేసి కాకరకాయ ముక్కల్ని మంచిగా నీరు అనేది పిండేసి ఎర్రగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ నూనె మొత్తంలో ఒక సగం నూనె తీసేసి కొద్దిగా ఒక 4 స్పూన్ల ఆయిల్ ఉంచేసి ఆయిల్లో ఒక కరివేపాకు ఫ్రై చేసుకొని ఈ మసాలా ఉంది కదా పేస్ట్ లాగా చేసుకుని ఆ పేస్ట్ వేసుకొని సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఈ మసాలా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని ఆయిల్ మీదకి వచ్చిన తర్వాత ఈ కాకరకాయ ఫ్రై చేసుకున్నాం కదా ఆ ముక్కలు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టేసి ఉడికించిన తర్వాత నూనె అనేది పైకి వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడి అన్నంలో తిని చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే దీని ముందు చికెన్ పచ్చడి కానీ మటన్ పచ్చడి కానీ వేస్ట్ అనిపిస్తుంది అనమాట. కలిపే లోపే నా నోట్లో నీళ్ళు వచ్చేసాయి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.